నిజాయితీగా ఉంటాడు చంద్రబాబు నాయుడు అని అందరూ ఎదురు చూసాం. కానీ తన పుట్టిన డేట్ మీరు చూడొచ్చు, 4వ నెల 20వ తేదీ, అంటే 4/20. దానికి తగ్గట్టే ఈరోజు ఆయన చేస్తున్న దీక్ష కూడా 4/20 దీక్ష అనేది మనకి స్పష్టంగా అవుతుంది. ఈరోజు ఆయన ధర్మ దీక్ష అని చెప్పి ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్డ్రాప్ పెట్టారు. అది ధర్మ దీక్ష లేదా దగా దీక్ష అని ప్రజలకి బాగా అర్థమైంది. ఎందుకంటే 4 సంవత్సరాలు ఏ దీక్ష చేయకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఈరోజు గొప్పగా అది 12 గంటలు దీక్ష చేస్తున్నాను అని చెప్పుకుంటున్నాడు. అంటే అది రాజకీయ దీక్ష, లేకపోతే పబ్లిసిటీ దీక్ష, లేకపోతే ఎంటర్టైన్ దీక్ష అనేది ప్రజలకి ఛానల్స్ చూస్తుంటే ఇప్పటికే అర్థమవుతుంది. ఎందుకంటే పచ్చ ఛానళ్ళు ఎంత దిగజారిపోయాయి అంటే ఈరోజు ప్రాణాలకు తెగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే చూపించడానికి వాళ్ళకి మనసు రాలేదు. మా ఎంపీలో 5 మంది, మరి వయసు పైబడిన వారు 3 ఉన్నారు, కొత్తగా గెలిచిన వాళ్ళు 2 ఉన్నారు. ఎందుకంటే ఉన్న 8 మందిలో 3 తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కొనుక్కుందో మీరు చూశారు. ఆ 5 మంది తమ పదవులకి రాజీనామా చేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అది చూపించడానికి కూడా మనసు రాలేదు. కానీ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి కూర్చొని ఈవినింగ్ డిన్నర్ టైంకి మళ్ళీ వెళ్ళి తినే చంద్రబాబు నాయుడు దీక్షని మాత్రం ఏ విధంగా ఒక్కొక్క ఛానల్లో 4 ఫ్రేములు పెట్టి ఇంకొంతసేపు ఉంటే వాళ్ళు ఏ విధంగా చెప్తారయ్యా అంటే 12 గంటల దీక్షను 12 × 60 నిమిషాలు 7,200 నిమిషాలు 7,200 నిమిషాలు × 60 సెకండ్స్ అంటే 43,200 సెకండ్స్ చేశాడు చంద్రబాబు నాయుడు అని చాలా గొప్పగా ప్రచారం చేయడానికి కూడా ఎల్లో మీడియా వెనుకాడదనేది మనకి స్పష్టమవుతున్న విషయం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు 4 ఏళ్లుగా విభజన చట్టంలో ఉన్న హామీల గురించి కానీ లేదా ప్రత్యేక హోదా గురించి కానీ ఏ విధమైన దీక్షలు కానీ పోరాటాలు చేయకుండా ఎంత చెడ్డ పేరు తెచ్చుకున్నాడో ఈరోజు దగా దీక్ష దొంగ దీక్ష చేసి అంతకన్నా డబుల్ చెడ్డ పేరు తెచ్చుకున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఎంపీలు ఎప్పుడైతే పార్లమెంటు నిరవధిక వాయిదా పడిందో ఆ రోజే రాజీనామాలు స్పీకర్ ఫార్మేట్లో చేసి ఇచ్చి ప్రజల కోసం ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే వారిని బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లిన ఈ ప్రభుత్వాలు ఆ రోజు చేయాల్సిన దీక్షల్ని 15 రోజుల తర్వాత ఈరోజు రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్ స్టంట్ కోసం చేస్తున్నారనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే పార్లమెంట్లో కనుక 25 మంది ఎంపీలు కనుక ఆ రోజు రాజీనామా చేసి ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఏదైతే ఈరోజు దొంగ దీక్ష చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు ఇదే దీక్ష చిత్తశుద్ధిగా ఢిల్లీలో చేసుంటే ఆ రోజు నేషనల్ వైడ్గా దీని మీద డిస్కషన్ జరిగేది, కేంద్రం మీద ఒత్తిడి వచ్చేది, మనకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉండేది. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాజీనామా చేయకుండా పార్లమెంటు లోపల స్పీకర్ లేని సమయంలో స్పీకర్ గారి రూమ్లో ఆ విధంగా డ్రామాలు ఆడటమే కాకుండా ఇక్కడ ఇప్పుడు సైకిల్ ర్యాలీలు అంటూ బ్రేక్ఫాస్ట్లు చేసి వచ్చి 12 గంటల దీక్షలు అంటూ దీక్షల్ని దిగజార్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆమరణ నిరాహార దీక్ష అంటే తిండి తినకుండా ప్రాణాలు సైతం ప్రజల కోసం వదులుకోవడానికి చేసేటివి. కానీ మీరు చేసే ఈ 12 గంటలని ధర్మదీక్ష అనరు, దీన్ని ఉపవాసం అంటారు. దీన్ని నిరాహార దీక్ష కూడా అనరు, దీన్ని ఉపవాసం అంటారు. ఉపవాసానికి కూర్చున్న నువ్వేంత గొప్పగా మాట్లాడితే దీనికోసం పోరాటాలు చేసిన వాళ్ళు, ప్రాణాలని పణంగా పెట్టిన వాళ్ళని ప్రజలు ఏ విధంగా హక్కున చేర్చుకోవాలో ఒకసారి ఆలోచించు. నువ్వే చాలా సందర్భాల్లో చాలా టీవీ ఛానల్స్లో చెప్పావు, నా తిండి నేను పులకాలు తింటాను, నేను కూరగాయలే తింటాను, నేను పళ్ళే తింటాను అని. నీ తిండికి నువ్వు చెప్పినట్టుగా పులకాలో కోడిగుడ్లో ఫ్రూట్స్ అయితే 200 300 అవ్వాలి ఒక రోజుకి. కానీ నువ్వు ప్రభుత్వ ఖజానా నుంచి నీ తిండికి 8 కోట్ల రూపాయలు డ్రా చేసుకుంటున్నావంటే దాన్ని ఏమనాలి? ఈరోజు 12 గంటల ఉపవాస దీక్షకి 30 కోట్లు డ్రా చేసుకున్నావు అంటే మిమ్మల్ని ఏం అనాలని నేను అడుగుతున్నాను.
ఈరోజు చంద్రబాబు నాయుడు దీక్ష చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఒక పక్క డాన్సులు, ఒక పక్క ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పి దాని మీద అవగాహన లేని క్రీడాకారులని వాళ్ళని పిలుచుకొని ఏ విధంగా తన భజన చేయించుకుంటూ తన ఏదో గొప్ప పని చేయించుకుంటున్నట్టు మాట్లాడటమే కాకుండా స్టేజ్ మీద ఆయనకి ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్టీఆర్ గారి డూపుని ముందర పెట్టుకొని అతనితో డైలాగులు చెప్పించుకుంటూ ఈయన పగలబడి నవ్వుతున్నాడు అంటే అంత గొప్ప నాయకుడు ఎన్టీఆర్ గారిని లాస్ట్కి కామెడీ పీస్ లాగా చేసి ఈరోజు మీరు ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు అంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది, ఆయన అభిమానుల హృదయాలు కూడా బాధపడుతున్నాయన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.